హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మిగిలిపోయిన ఇడ్లీ పిండితోని మంచిగా ఊతప్ప చేసుకుందామని ప్లాన్ చేసినాం. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర అండ్ ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాము. సో నాకైతే ఊతప్ప పర్సనల్గా చాలా ఇష్టం అండి. సో ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ముందుగా అయితే పెనం వేడి చేసుకోవాలి, తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఊతప్పకైనా దెబ్బ రొట్టెకైనా చాలా ఆయిలే పడుతుంది, ఎందుకంటే క్రిస్పీగా టేస్టీగా వస్తుంది కదా. సో ఆయిల్ కొంచెం ఎక్కువే అప్లై చేసుకుంటున్నాము. మీరు నెయ్యి అప్లై చేసుకుంటే నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా పెనంకి ఆయిల్ అంతా పూసుకొని పెనం వేడయ్యేంత వరకు వెయిట్ చేసుకోవాలి. తర్వాత ఈ బ్యాటర్ ఉంది కదా, ఇడ్లీ బ్యాటర్ని మనం కలుపుకున్నాం కదా, దాన్ని ఏం లేదండి లావుగా కొంచెం దోశలాగా వేసుకోవాలి. బట్ అల్టిమేట్లీ టేస్ట్ అయితే బాగుంటుంది. బిగినర్స్ ఇలా చిన్న చిన్నగా ట్రై చేస్తే తర్వాత బాహుబలి లాగా పెద్ద పెద్ద ఊతప్పలు వేసుకోవచ్చు. సో నేను కూడా బిగినర్నే కాబట్టి చిన్న చిన్న ఊతప్పలు అయితే వేస్తున్నాను. ఇలా కొంచెం లావు దోశలాగా అప్లై చేసుకోవాలి. సరేలే, అందరూ ఊతప్పకి మూత కూడా పెడతారు కదా అని అన్ని ప్రికాషన్స్ ఫాలో అయ్యి ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి చేద్దామని అనుకున్నాను. అందుకనే ఒక ప్లేట్ని కూడా పెట్టాను. కానీ తర్వాత రిజల్ట్ ఏమైందో మీరే చూస్తారు కదా, తర్వాత చెప్తా. అది ఫ్యూచర్, ఇది రిజల్ట్ అండి. కొంచెం మధ్యలో హత్తుకుపోయినట్టు వచ్చింది. బట్ మిస్టేక్స్ నుంచే నేర్చుకోవాలి కదా, అందుకని మళ్ళీ సరేలే అని ఇంకొకటి ట్రై చేద్దాం అనుకున్నా. నేను ముందు చేసిన మిస్టేక్ ఏంటంటే మిడిల్లో బ్యాటర్ కొంచెం తక్కువ వేసుకున్నా. సో కొంచెం ఇంకా లావుగా వేసుకోవాలని అర్థమైంది. మళ్ళీ పెనం వేడి చేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని ముందు చేసిన మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా మళ్ళీ కొంచెం ఎక్కువ బ్యాటర్ వేసుకొని ఈసారి కొంచెం లావుగానే వేసుకున్నాను. ఈసారి ఏమవుతుందో చూడాలని వెయిట్ చేసినాను. సో ఈసారి అయితే రిజల్ట్ ఎట్లుందో మీరే చూస్తారు కదా. ఇలా బబుల్స్లా ఫామ్ అయిందంటే ఊతప్ప మంచిగా వచ్చినట్టే అని అర్థమైంది. సో ఈసారి అయితే బ్రేక్ అవ్వకుండా మంచిగానే వచ్చింది. సో హ్యాపీ. మిస్టేక్స్ నుంచే నేర్చుకోవాలి లైఫ్లోనే అని అనిపించింది. ఈ వంటనే కాదు, ఏ మ్యాటర్లో అయినా చేసిన మిస్టేక్స్ని రిపీట్ చేయకపోతే సక్సెస్ఫుల్ అవుతాం. సో నేనైతే పల్లి చట్నీ కారం పొడితో ఈ చిన్న చిన్న ఉతప్పని తినేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ.